రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మాజీ శాసన మండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ అన్నారు. గురువారం ఉదయం దుగ్గిరాల వచ్చిన రామకృష్ణ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి మాట్లాడి ఆలపాటిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు అట్లాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభుత్వం 2024 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి వేమూరు తెనాలి నియోజకవర్గాలకి అనేకసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఒకప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన్ని గెలిపించడానికి మేము ఇక్కడికి ప్రచారానికి రావటం జరిగింది. గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ గవర్నమెంటు జూనియర్ డిగ్రీ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ అన్ని విద్యా సంస్థల్లో మేము ప్రచారం చేయడానికి వచ్చాం. అలాగే బ్యాంకుల్లో, ఎల్ఐసీల్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా, ఎన్జిఓలకు కూడా ఇవాళ ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో 3 సంవత్సరాలు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటు హక్కు ఉంటుంది. దాదాపు 3,47,000 మంది ఇవాళ ఓటర్లు ఉన్నారు ఈ 2 నియోజకవర్గాల్లో కలుపుకొని. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. 2014-19 మధ్య మోడల్ స్కూల్స్ అని ఉండేవి, 5,000 మోడల్ స్కూల్స్ ఉండేవి. ఆ స్కూల్స్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేవాడు, ఒక ఇంగ్లీష్ టీచర్ కూడా ఉండేవాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ స్కూల్స్. అంటే ఆ స్కూల్స్లో అడ్మిషన్కి తల్లిదండ్రులు ఎగబడేవాళ్ళు.